శ్రీమాత్రే నమః. ఈరోజు 10వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 9వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. 10వ శ్లోకం. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. తమువాచ అతనితో చెప్పాను. అతడు అంటే ఇక్కడ అర్జునునితో. హృషీకేశః హృషీకేశుడు అంటే శ్రీకృష్ణుడు. ప్రహసన్నివ స్వల్పంగా చిరునవ్వుతో అంటే మందహాసముతో. భారత ఓ భరత వంశీయుడ. ధృతరాష్ట్రుణ్ణి సంజయుడు ఇలా సంబోధించాడు భారత అని. సేనయోరుభయోర్ మధ్య సైన్యముల రెండింటి మధ్యలో. విషీదంతమిదం శోకంలో ఉన్న వానితో ఈ యొక్క మిదం అంటే ఈ యొక్క విషీదం అంటే శోకంలో ఉన్న వానితో. వచః వాక్యములు. ఓ ధృతరాష్ట్ర, ఆ తర్వాత ఇరుసేనల మధ్యలో శోక సంతుప్తుడై అర్జునునితో శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికెను. ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రునితో అక్కడ జరుగుతున్న విషయాన్ని చెప్పాడనమాట. ఇలా రెండు సైన్యముల మధ్యలో శోక సంతుప్తుడై ఉన్న అర్జునునితో శోకంలో ఉన్న అర్జునునితో శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా పలుకుతున్నాడు అని చెప్పాడు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్తాం. తమోవాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. 11వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.